నడి మధ్యలో నడి ఊర్లో కాలు పెట్టగానే ఆయన విగ్రహం చూడగానే వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మనం వద్దు, వీళ్ళు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనం కథం చేస్తారు బిడ్డ అని అనుకున్న వాడు ఊర్లోకి ఎంట్రీ కాగానే మహానుభావుడు విగ్రహం కనబడగానే తిరిగి వాపసు వెళ్తారు. అలా వెళ్ళిపోవాలంటే దగ్గర చెప్పారని మన ధర్మంగా చావు ఏ క్షణం ఎప్పుడు వస్తుందో ఇంతమంది కలిసిన్నాం, రేపు నీకే కావచ్చు నాకే కావచ్చు ఏమన్నా కావచ్చు, ఉన్నంతసేపే మాట్లాడినంతసేపే ధర్మం కోసం ఉండాలి. మనం పోయేటప్పుడు మనం ఎంబడి చెప్పుకున్నాం, మన ఎంబడి నయా పైసా రాదండి. చేసిన పుణ్యము, చేసిన పాపము, చేసిన ధర్మము 10 మందిని ఇలా కలుపుకొని పోయి బాయి అనుకుంటూ నీలోకి వస్తే అదే రక్తం, నాలోకి వస్తే ఎవరి జన్మం కోసినా కూడా వచ్చే రక్తమే అది హిందూ ధర్మం. కాబట్టి ఇక్కడ ఈ రోజు మీ అందరికీ కూడా పిల్లలకు పెద్దలకు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా నేను చెప్పే విషయం ఏమిటంటే, ఈ రోజు ఆ మహానుభావుడు విగ్రహం పెట్టుకోవడం కాదు పెద్దలు అన్నట్టు, ఖచ్చితంగా ఆయన విగ్రహం పెట్టుకొని ఆయన ధర్మంలో నడుస్తేనే ఆయన పరం ఇచ్చే విలువ. ఆ విగ్రహం అక్కడ ఉన్న రోడ్డు మీద పోయి ఆడదాన్ని చూసి సిగ్గుపడకుండా ఆడ బయటికి రావాలి దాన్ని ఇంకేమంటే ఈ రోజు ఈ విగ్రహాలు 100 లక్షల పెట్టి పెట్టినా కూడా విగ్రహానికి మనం ఇచ్చే విలువ కాదు. ఆ విగ్రహం విలువ ఇయ్యాలంటే మహానుభావుడు అక్కడ ఉన్నాడు, ఏ క్షణమైనా ఏ రాత్రి అయినా ఆయన లేచి మనం చేసేటువంటి అధికత్వాలను చూసి చంపేస్తాడన్న భయం కూడా మనందరికీ ఉండాలి. కాబట్టి ఈ రోజులో ఈ ఊర్లో కాదు, ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా